హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచురల్ గార్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు నేను లేటెస్ట్గా పర్చేస్ చేసినటువంటి ఎల్జీ కంపెనీ 5 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీని ఈరోజు వీడియోలో చూపించుతున్నాను. మనకి ప్యాకింగ్ వచ్చేసి ఇండోర్ యూనిట్ అండ్ అవుట్డోర్ యూనిట్ ప్యాకింగ్స్ బాక్సెస్ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఇండోర్ యూనిట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి చూడండి. దీని హైట్ వచ్చేసి మనకి 345 మిల్లీమీటర్స్ ఫ్రెండ్స్, విత్ వచ్చేసి 998 మిల్లీమీటర్స్, డెప్త్ వచ్చేసి మనకి 210 మిల్లీమీటర్స్ ఫ్రెండ్స్. ఇది ఇండోర్ యూనిట్. దీని మోడల్ నెంబర్ వచ్చేసి MSQ18UVZA 2021 మోడల్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది అవుట్డోర్ యూనిట్ అన్నమాట. ఇది ఇందులోనే మనకి కంప్రెసర్ ఉంటుంది. ఈ కంప్రెసర్ వారంటీ వచ్చేసి మనకి 10 ఇయర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే 5 ఇయర్స్ వచ్చేసి మనకి PCB బోర్డు వారంటీ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే టోటల్ ప్రోడక్ట్ వారంటీ వచ్చేసి 1 ఇయర్ ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఏసీ యొక్క కూలింగ్ కెపాసిటీ మనకి 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీ ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ వచ్చేసి మనకి పర్ ఇయర్ 818 యూనిట్లు ఫ్రెండ్స్. పర్ ఇయర్కి వచ్చేసి 818 యూనిట్లు అనేది కరెంట్ బిల్ కాలుతుంది మనకి. ఇప్పుడు మీకు ఇన్స్టలేషన్ చేస్తున్నారు ఇక్కడ ఏసీ. ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మీకు ఇండోర్ యూనిట్ అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి, పైన సేవ్ మనీ సేవ్ ఎవ్రీడే అని ఉంది, అండ్ డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీకు 10 ఇయర్స్ వారంటీ స్టిక్కర్ కూడా ఉంది, కంప్రెసర్ వారంటీ. అలాగే పైన చూడండి, యూవీ నానో స్టెరిలైజేషన్ సిస్టమ్ అని కూడా ఉంది. మెయిన్ ఈ ఏసీలో మనకి స్పెషల్ ఫీచర్ వచ్చేసి అదేమాట, యూవీ నానో స్టెరిలైజేషను. ఈ రైట్ సైడ్ చూస్తే మనకి 5 స్టార్ రేటింగ్ స్టిక్కర్ అనేది ఉంది. ఫ్రంట్ స్పేస్ చూస్తే మనకి ఎలా ఉంది. అలాగే అప్పర్ లెవెల్లో మనకి ఫిల్టర్ మెస్లు అయితే మనం చూడవచ్చు. అప్పర్ లెవెల్లో మనకి మెస్ కనిపిస్తుంది కదా, అవి ఫిల్టర్స్ అన్నమాట, HD ఫిల్టర్స్ అవి. అందులోకి మనకి డస్ట్ వెళ్ళకుండా అలాగే మనకి యాంటీవైరస్ ప్రొటెక్షన్ అనేది కంప్లీట్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో ఆ లేయర్స్ అనేవి పైన ఉంటాయి, మనకి ఫిట్టెడ్గా HD ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన అవుట్డోర్ యూనిట్ చూద్దాం రండి ఫ్రెండ్స్. అవుట్డోర్ యూనిట్ ఏ విధంగా ఉందో, అవుట్డోర్ యూనిట్ ఎలా ఉంది పైన చూడండి. 5 స్టార్ రేటింగ్తో మనకి స్టిక్కర్ అయితే ఉంది. ఇక్కడ డ్యూయల్ ఇన్వర్టర్ అని ఉంది, డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అని. సైడ్ చూడండి, ఇక్కడ ఇవన్నీ మనకి వైరింగ్స్ అండ్ పైప్స్ వస్తాయి కదా, కాపర్ పైప్స్ ఆ పక్కన ఫిట్ చేస్తారన్నమాట. ఈ అవుట్డోర్ యూనిట్ యొక్క మనకి సౌండ్ వచ్చేసి మనకి 30 డెసిబుల్స్ ఫ్రెండ్స్, అంటే చాలా తక్కువ సౌండ్ వస్తుంది అన్నమాట. ఇది ఒక మెయిన్ ఫీచర్ అని మనం చెప్పవచ్చు ఏసీలో. ఇదే కాకుండా ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. చూడండి, 5 స్టార్ రేటింగ్తో ఈ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ స్టిక్కర్ మీద ఉన్నాయి మీకు. అలాగే ఈ అవుట్డోర్ యూనిట్ యొక్క హైట్ వచ్చేసి మనకి 454 మిల్లీమీటర్స్ ఫ్రెండ్స్. అలాగే విడ్త్ వచ్చేసి 770 మిల్లీమీటర్స్. ఇక డెప్త్ వచ్చేసి మనకి 288 మిల్లీమీటర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏసీని ఆన్ చేసి చూద్దాం. ఏసీని ఆన్ చేసి ఏసీ యొక్క ఫీచర్స్ అన్నీ కూడా చూద్దాం. ఇవి ఏసీ మెయిన్ ఫీచర్ ఏంటంటే మనకి యూవీ నానో స్టెరిలైజేషన్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. అంటే ఈ ఏసీ లోపల మనకి నైటు, ఇప్పుడు డే టైం కనిపించింది మీకు, నైట్ టైం అయితే మీకు ఆ ఏసీ విండోలోంచి మీకు కనిపిస్తుంది, లైట్ వెలుగుతుంది లోపల. లైట్ ప్రొటెక్షన్ ఏంటంటే మీకు యూవీ నానో స్టెరిలైజేషన్ అంటారు దాన్ని. దాంట్లో మనకి ఏమన్నా వైరస్ అనేది ఏమైనా వస్తే ఆ లైట్ దాటుకునే రావాలన్నమాట. ఆ లైట్ని దాటుకుని వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆ వైరస్ అనేది ఆ లైట్ని తగలగానే వైరస్ అనేది కిల్ అయిపోతుంది అన్నమాట. యాంటీ HD ఫిల్టర్స్ అండ్ యాంటీ ప్రొటెక్షన్ కూడా ఉందన్నమాట దీనికి, యాంటీవైరస్ ప్రొటెక్షను. మనకి 5-in-1 కూలింగ్ కన్వర్టబుల్ కూడా ఉందన్నమాట. మన కూలింగ్ని ఏ విధంగా 5-in-1 కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే రూమ్లో పీపుల్స్ని బట్టి మనం కూలింగ్ కెపాసిటీ అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు. దీని ఎలక్ట్రిసిటీ వచ్చేసి మనకి 120 వాట్స్లో కూడా ఈ ఏసీ అనేది మనకి ఆన్ అవుతుంది, 120 వాట్స్లో కూడా. అలాగే మనకి ఏసీలో మనకి గ్యాస్ ఇండికేషన్ కూడా ఉంటుంది అన్నమాట. గ్యాస్ కంప్రెసర్లో గ్యాస్ ఏమైనా తగ్గితే మనకి ఇంటీరియర్లో పైన మనకి డిస్ప్లేలో చూపిస్తుంది అన్నమాట, CH38 అని చూపిస్తుంది. అప్పుడు మనకు గ్యాస్ తగ్గిందని మనం చూసుకోవచ్చు. మనం ప్రోడక్ట్ కొన్న తర్వాత 10 ఇయర్స్ వరకు మనం గ్యాస్ ఎక్కించే పని ఉండదు అన్నమాట. అలాగే ఇది స్టెబిలైజర్ ఫ్రీ ప్రోడక్ట్ ప్లస్ ఫ్రెండ్స్. ఇది స్టెబిలైజర్ ఫ్రీ ప్లస్ అన్నమాట, స్టెబిలైజర్ అవసరం ఉండదు. అలాగే మనకి ఇందులో సూపర్ సైలెంట్ ఆపరేషన్ అన్నమాట. ఇది మొత్తం ఏసీ మనకి ఇండోర్ అండ్ అవుట్డోర్ కూడా చాలా సైలెంట్గా ఆపరేట్ అవుతాయి అన్నమాట. మనకి సౌండ్ అనేది చాలా తక్కువ వస్తుంది. అలాగే ఇందులో ఆటో క్లీన్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. ఏసీ దాని అంతటా అయితే ఆటోగా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఏసీ ఆన్ చేసిన తర్వాత మనకి ఒక 5 మినిట్స్లో మనకి రూమ్ అనేది కూల్ అయిపోతుంది. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్కి మనకి ఒక మంచి ప్రోడక్ట్ అనేది ఈ ఏసీ అనేది ఒక మంచి ప్రోడక్ట్ అని మనం చెప్పవచ్చు. ఏసీ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఇది బెస్ట్ ప్రోడక్ట్ అని నేను చెప్తున్నాను.
మ్యాక్సిమం మనకి 2 టన్ దాకా సరిపడుతుంది అన్నమాట. ఇది కెపాసిటీ మనకి 1.5 టన్లో ఎవరైనా కనుక ఏసీ తీసుకోవాలనుకుంటే కనుక ఈ ఏసీ తీసుకోండి. ఇది 1.5 టన్లో మనకి ఇంకా 1.5 కన్నా ఇంకా ఎక్కువ టన్ అయితే ఇస్తుంది. కెపాసిటీ అనేది మనకి ఎక్కువ అనేది ఉంటుంది, తక్కువ అయితే మాత్రం ఉండదు, ఎక్కువే ఉంటుంది. 1.5 కన్నా ఎక్కువ ఇస్తుంది కెపాసిటీ. అలాగే మనకి ఇందులో స్మార్ట్ డయాగ్నోస్టిక్స్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. అంటే ఏసీ ఏమన్నా మనకి కంప్లైంట్ వస్తే మన ఫోను స్మార్ట్ డయాగ్నోస్టిక్ యాప్ వేసుకుంటే మనం ఏసీ దగ్గరికి ఇండోర్ దగ్గర పట్టుకుని వెళ్ళేటప్పటికి మనకి కంప్లైంట్ ఏముందో చెప్తుందన్నమాట ఏసీ. అలాగే మనకి ఇందులో 5-in-1 కన్వర్టబుల్ సిస్టమ్ ఇచ్చారన్నమాట. మనం రూమ్లో పీపుల్స్ని బట్టి ఎంతమంది ఉంటే అంతమందిని బట్టి మనం ఇందులో మనం మార్చుకోవచ్చు అన్నమాట, కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రిమోట్లో బటన్స్ అన్నీ కూడా ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ కంఫర్ట్ ఎయిర్ అని చూడండి. కంఫర్ట్ ఎయిర్ బటన్ ఒకసారి నొక్కితే మనం ఈ ఏసీ యొక్క ఎయిర్ ఎంతవరకు పైకి వెళ్ళగలదో అంతవరకు వెళ్తుంది. చూడండి, డోర్ పైకి వెళ్తుంది, ఎంతవరకు పైకి వెళ్ళగలదో అంతవరకు పైకి వెళ్తుంది. ఇంకొకసారి డబుల్ ట్యాప్ చేస్తే మటుకి ఇంకొకసారి నొక్కితే ఆ బటన్ మనకి ఎంతవరకు కిందకి దిగగలదో అంతవరకు కిందకి వస్తుంది అన్నమాట ఎయిర్. చూడండి, ఇప్పుడు మొత్తం కిందకి వస్తుంది, కిందకి దిగింది చూడండి. ఇక్కడ మీకు 5-in-1 కన్వర్టబుల్ ఉంది చూడండి. ఆ బటన్ నొక్కితే మనకి ఫస్ట్ 80 నుంచి స్టార్ట్ అవుతుంది. 80 అంటే మీకు ఎక్కువ పీపుల్స్ ఉన్నప్పుడు 80లో పెట్టుకోవాలి. 60 అంటే మనకి 6 నెంబర్స్ ఉన్నప్పుడు 60లో పెట్టుకోవాలి. 40 అంటే మీకు 4 నెంబర్స్ కన్నా తక్కువ ఉన్న 4 నెంబర్స్ ఉన్న మనం 40లో పెట్టుకోవాలి. 18 అంటే 2 నెంబర్స్ కన్నా తక్కువ ఉన్న 2 నెంబర్స్ ఉన్న మనం 18లో పెట్టుకుంటాం అన్నమాట. అలా మనకి పవర్ అనేది బాగా సేవ్ అవుతుంది దీని ద్వారా. ఇది మీకు పవర్, అది టెంపరేచర్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇవి మీకు తెలుసు కదా, టెంపరేచర్ అప్ అండ్ డౌన్ బటన్స్. టెంపరేచర్ మనం తగ్గించుకుంటే రూమ్ అనేది కూల్ అవుతుంది, టెంపరేచర్ పెంచితే రూమ్ అనేది త్వరగా కూల్ అవ్వదు అండ్ హీట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ లైట్ ఆఫ్ అనే బటన్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ లైట్ ఆఫ్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏసీలో మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది కదా లైట్ నెంబర్స్, డిస్ప్లే లైట్ అనేది ఆగిపోతుంది అన్నమాట. అలా కావాలంటే అలా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ 5-in-1 హెచ్సి బటన్ ఒకటి కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం మంచి వండర్ఫుల్ ఆప్షన్ అన్నమాట. ఇందులో ఈ బటన్ నొక్కిన వెంటనే మనకి హై కూల్ అయిపోతుంది అన్నమాట. వెంటనే 3 minutesలో మనకి రూమ్ అనేది కూల్ అయిపోతుంది. మన బయట నుంచి ఎండలోంచి వచ్చినప్పుడు మనకి ఎక్కువ కూలింగ్ కావాలనుకున్నప్పుడు, వెంటనే కూలింగ్ కావాలనుకున్నప్పుడు ఈ బటన్ నొక్కితే మనకి వెంటనే కూల్ అవుతుంది అన్నమాట రూమ్. ఇక్కడ స్వింగ్ అని బటన్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. స్వింగ్లో పెట్టుకుంటే మనకి ఏసీ ఎయిర్ అనేది పైకి కిందకు రన్ అవుతుంది అన్నమాట, అప్ అండ్ డౌన్ అవుతుంది. చూడండి, పైకి కిందకి స్ప్లిట్ అవుతుంది. దాని పక్కన ఇంకో బటన్ ఉంది చూడండి, స్వింగ్ అని. అది ఆ బటన్ నొక్కితే ఏమవుతుందంటే మనకి ఇండోర్ లోపల మీకు లెఫ్ట్కి రైట్కి కూడా స్వింగ్ అవుతుంది అన్నమాట. బటన్స్ ఆ రో కూడా ఉంటుంది, అది మనకి కనిపించదు. లోపల బ్లాక్ కలర్లో ఉంటుంది, ఆ స్వింగ్ కూడా ఉంటుంది మనకి. అది లెఫ్ట్ అండ్ రైట్ అవుతుంది. ఈ ఫస్ట్ నొక్కిన బటన్ అయితే మనకి అప్ అండ్ డౌన్ అవుతుంది, ఇదేమో లెఫ్ట్ అండ్ రైట్ అవుతుంది అన్నమాట. అది లోపల ఉంటుంది. అంటే మొత్తం రూమ్ మొత్తం ఎయిర్ అనేది మనకి స్ప్రెడ్ అవ్వడానికి ఈ 2 బటన్స్ మనకి బాగా ఉపయోగపడతాయి. ఈ పక్కనే అలాగే మనకి పక్కన రూమ్ టెంపరేచర్ బటన్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఈ రూమ్ టెంపరేచర్ బటన్లో మనకి రిమోట్లో డిస్ప్లేలోనే మనం రూమ్ ఎంత టెంపరేచర్ ఉందో మనం చూసుకోవచ్చు. రిమోట్లోనే కనిపిస్తుంది మరి 30 degrees ఉంది చూడండి. ఇప్పుడు 30 degrees అని చూపిస్తుంది, అలా చూసుకోవచ్చు అన్నమాట. అలాగే కింద స్లీప్ మోడ్ ఉంది కదా, ఈ స్లీప్ మోడ్ ఈ ఆప్షన్స్ అన్నీ మీకు అందరికీ తెలిసిన ఆప్షన్స్ ఇవి. అలాగే టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ టైమర్ సెటప్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా ఉన్నాయి. టైమర్ ఎన్ని గంటలకి ఆన్ అయ్యి ఎన్ని గంటలకి ఆఫ్ అయిపోవాలి ఏసీ అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే సెట్ చేసుకున్న తర్వాత పక్కన సెట్ క్యాన్సిల్ బటన్ ఉంది కదా, అది ఒకసారి నొక్కితే సెట్ అవుద్ది, ఇంకోసారి నొక్కితే క్యాన్సిల్ అయిపోద్ది అన్నమాట మన టైమరు. అలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. స్లీప్ మోడ్ ఇవన్నీ తెలిసినాయి. పైన మీకు కనిపిస్తున్న 8 బటన్సే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం, మిగతా కింద అన్నీ కూడా పెద్దగా మనం యూజ్ చేయమన్నమాట. ఎందుకంటే అవే బాగా ఉపయోగపడతాయి మనకి రిమోట్లో. ఓకే ఫ్రెండ్స్, నాకు టోటల్గా ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇన్స్టలేషన్స్తో 46,500 అయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని ఈ వీడియో పైన నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా ఇప్పుడు వరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.